Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పులివెందులలో పాగా వేద్దామనుకుంటే టీడీపీ పరిస్థితి ఇలాగైందేంటి? ఏపీ రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ లక్ష్యంగా రాజకీయ వ్యూహాలు అమలు చేస్తోంది. అందులో భాగంగా ఈసారి టీడీపీ మహానాడు కడపలో నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న వేళ టీడీపీలో పులివెందుల కేంద్రంగా ఊహించని పరిణామాలు ఇప్పుడు పార్టీకి టెన్షన్గా మారుతున్నాయి. సొంత పార్టీ నేతల వార్ ఉద్రిక్తతకు దారితీస్తోంది. పులివెందుల టీడీపీలో ఇరు వర్గాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత సమక్షంలో బీటెక్ రవి వర్గీయులు శాసన మండలి సభ్యుడు భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డిపై దాడికి దిగారు. సమావేశానికి రామ్గోపాల్ రెడ్డి కూడా హాజరు కావడంతో సమావేశానికి రాకూడదంటూ వేముల టీడీపీ ఇన్ఛార్జ్ పార్థసారథి రెడ్డి వర్గీయులు రామ్గోపాల్ రెడ్డిపై దాడికి దిగారు. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, టీడీపీ నాయకులు చేస్తున్న పనుల్లో అడ్డు తగులుతున్నారని పార్థసారథి రెడ్డి వర్గీయులు ఆరోపించారు. మైనింగ్, ఇడుపలపాయలోని ట్రిపుల్ ఐటీ ఉద్యోగాలలో క్యాంటింగ్ విషయంలో రామ్గోపాల్ రెడ్డి జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. మంత్రి సవిత, టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. గత 10 రోజుల క్రితం వేముల మండలంలో కాంట్రాక్టు విషయంలో పార్థసారథి రెడ్డి, ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పులివెందుల టీడీపీలో నేతల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి, టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి వర్గాల మధ్య గత కొద్ది నెలలుగా ఆధిపత్య పోరు జరుగుతోంది. ఇసుక టెండర్లు, రేషన్ డీలర్ల పోస్టుల విషయంలో విభేదాలు బయటపడ్డాయి. ఇసుక టెండర్లు తమ వారికే దక్కాలని, మరెవరికి ఇసుక టెండర్లు రానివ్వకూడదని బీటెక్ రవి వర్గీయులు కలెక్టరేట్లో హడావిడి చేశారు. అది మరవక ముందే రేషన్ డీలర్ల పోస్టులు తమ వర్గీయులకే దక్కాలని, మరెవరిని పరీక్షకు అనుమతించొద్దని బీటెక్ రవి వర్గం రాద్ధాంతం చేసింది. వరుస పరిణామాలతో రామ్గోపాల్ రెడ్డి, బీటెక్ రవి వర్గాల మధ్య పోరు తారాస్థాయికి చేరింది. ఇదే సమయంలో కడపలో టీడీపీ మహానాడు నిర్వహణకు నిర్ణయించింది. ఇందుకోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సమయంలో పులివెందులలోనే మహానాడు నిర్వహించాలంటూ కొన్ని ప్రతిపాదనలు వచ్చాయి. అయితే ఇప్పుడు పులివెందులలో సొంత పార్టీకి చెందిన నేతలే ఇలా బాహాబాహీకి దిగడం హైకమాండ్కు సమస్యగా మారుతోంది. తాజాగా చోటు చేసుకున్న ఈ పరిణామాలపైన పార్టీ నాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది కీలకంగా మారుతోంది.